దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురట. ఏమండి, ఈ దినమున నువ్వు దుఃఖపడుతున్నావా? నీ కుటుంబంలో దుఃఖం ఉందా? నీ భర్త ద్వారా నువ్వు దుఃఖపడుతున్నావా? పిల్లల కోసం దుఃఖపడుతున్నావా? భార్య కోసం దుఃఖపడుతూ ఉన్నావా? ఎవరి కోసం దుఃఖపడుతున్నావు? నీ దుఃఖాన్ని నువ్వు దేవునికి తెలియజేసినట్లయితే నీ యొక్క దేవుడు, నీ దుఃఖాన్ని చూసిన నీ దేవుడు నిన్ను ఓదార్చుతాడట. దేవుడు పిల్లలారా, అయితే దేవుడు ఒక మాట అంటున్నాడు, ఏంటంటే నీ దుఃఖాన్ని నువ్వు ఎప్పుడైతే దేవునికి తెలియజేస్తావో అప్పుడు దేవుడు నీ కన్నీళ్ళని తూడుస్తాడట. దేవుడు పిల్లలారా, నీ కన్నీళ్ళ నుండి నీకు ఆ యొక్క నీ కన్నీళ్ళను తూడ్చి ఆయన నీకు సంతోషాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి మాట ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడంటే, నీ కన్నుల నుండి వచ్చినటువంటి ప్రతి బాష్ప బిందువును నేను తుడిచివేయుదును అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు ఈ కార్యం జరుగుతుంది అంటే, దేవుని బిడ్డలారా, నీవు దేవుని సన్నిధానము దుఃఖపడ్డప్పుడు, నువ్వు కన్నీరు విడుచుకుంటూ ఆయన సన్నిధానంలో నువ్వు ప్రార్థించినప్పుడు, నీ ఇంటిలో నువ్వు ప్రార్థించినప్పుడు, నీ పొలంలో నువ్వు ప్రార్థించినప్పుడు, నీ పని దగ్గర నువ్వు ప్రార్థించినప్పుడు, లేదా నువ్వు ఎక్కడికైనా పార్కుకు కానీ లేదా ఇంకెక్కడికైనా వెళ్ళి నువ్వు ఒంటరిగా ఉండి నా పరిస్థితి ఏంటిది ప్రభువా అని నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన నీ మొరని ఆలకించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది కదా, యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధని నిశ్చయముగా చూచితిని. దేవుడు నీ బాధని చూచి ఉన్నాడు. దేవుడు నీ బాధను చూచి ఉన్నాడు కనుకనే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును నేను తుడిచివేయుదును అని చెప్పి నిన్ను ఓదారుస్తూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనములో ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడంటే, వారి దుఃఖములకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును గనుక కన్యకులను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించుదరు. దేవుని బిడ్డల ఇది యెహోవా వాక్కు. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట, నీ దుఃఖమును ఆయన ఓదార్చే దేవుడిగా ఉంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర దుఃఖపడతావో, నువ్వు కన్నీళ్లు విడుచుకుంటూ ఉంటావో, నువ్వు ధన్యుడవి. ఎందుకంటే మనుషులని ఆశ్రయించట కంటే యెహోవాని ఆశ్రయించటం మేలు. నీవు యెహోవాని ఆశ్రయించి ఆయన దగ్గర నీ బాధలు చెప్పుకుంటే ఆయన నీ బాధల్ని నిశ్చయంగా విన్నాడు, నిశ్చయంగా చూసి ఉన్నాడు కూడా. అందుకనే ఆయన నీకు తెలియజేస్తున్నటువంటి మాట, నీ దుఃఖములకు ప్రతిగా సంతోషం ఇచ్చి నేను నిన్ను ఆదరించేద్దని అంటున్నాడు. నీ విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేస్తున్నట్టు ఉన్నాడు. నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులే కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ భర్తే కావచ్చు, యవనంగా ఉన్న నీ పిల్లలే కావచ్చు, దేవుని బిడ్డలారా వృద్ధాపంలో ఉన్న నీ తల్లిదండ్రులే కావచ్చు, దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి వారందరూ కూడా సంతోషించేదరట. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుడు ఈ ఉదయకాల సమయంలో పరిపూర్ణమైనటువంటి సంతోషంతో నిన్ను నీ కుటుంబాన్ని నింపి నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.